తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ వచ్చింది. గతంలో ఉన్నటువంటి దీప్ దాస్ మున్షి స్థానంలో ఇప్పుడు మీనాక్షి నటరాజన్ను నియమించింది. అయితే గతంలో ఉన్నటువంటి దీప్ దాస్ మున్షి మీద రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆమె మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే అయితే ఏకంగా ఆమె చాలా కరప్షన్ చేస్తుంది అనేటువంటి ఆరోపణలను కూడా చేశారు. ఆరోపణలపైన దీప్ దాస్ మున్షి ఆయనకు లీగల్గా కూడా నోటీసులు పంపించడం జరిగింది. దాని తర్వాత కూడా చాలా ఆరోపణలను దీప్ దాస్ మున్షి ఎదుర్కొన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలోనే దీప్ దాస్ మున్షిని తప్పించి ఇంకొకరిని ఆమె స్థానంలో నియమించారు అనేటువంటి ప్రచారం కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. ఇప్పుడు వచ్చినటువంటి తను కూడా మహిళే, అంతకుముందు ఉన్నటువంటి దీప్ దాస్ మున్షి కూడా. కానీ దీప్ దాస్ మున్షి మాత్రం ఎప్పుడైతే ఇక్కడికి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా వచ్చిందో ఆ రోజు నుంచి తను పదవి నుంచి వెళ్ళిపోయేంత వరకు కూడా నిత్యం ఆమె మీద ఏదో ఒక కరప్షన్ అలిగేషన్స్ జరుగుతూనే వచ్చాయి. అది బయట ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడడం కావచ్చు, లేదంటే విత్ ఇన్ ద పార్టీలో కూడా చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తిగా దీప్ దాస్ మున్షి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది.